सूरत सजदा मक्कियतुन आयतुहा 30 रुकुअतुहा 3 అస్సజ్దా సూర అవతరణ మక్కాలు ఆయతులు 30 రుకులు 3. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్ తన్జిలుల్ కితాబి లా రైబ ఫీహి మిర్ రబ్బిల్ ఆలమీన్. అలిఫ్ లామ్ మీమ్. నిస్సందేహంగా ఈ గ్రంథావతరణ సర్వలోకాల ప్రభువు తరపుననే జరిగింది. అమ్ యఖూలూన ఇఫ్తరాహు బల్ హువల్ హక్కు మిర్ రబ్బిక లితుందిర ఖౌమం మా అతాహుం మిన్ నదీరిన్ మిన్ ఖబ్లిక లఅల్లహుం యహ్తదూన్. ఏమిటి, ఇతను ప్రవక్త స్వయంగా దీన్ని కల్పించుతున్నాడని వారు అంటున్నారు. కాదు, వాస్తవానికి ఇది నీ ప్రభు తరపు నుండి వచ్చిన సత్యం. నీకు పూర్వం హెచ్చరించేవాడెవడు రాని జాతి వారిని నీవు హెచ్చరించడానికి బహుశా వారు సన్మార్గానికి వస్తారని. అల్లాహుల్లదీ ఖలఖ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా మా ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మా ఇస్తవా అలల్ అర్ష్ మా లకుమ్ మిన్ దూనిహి మిన్ వలియ్యిన్ వలా షఫీఉన్ అఫలా తతదక్కరూన్. అల్లా ఆయనే ఆకాశాలను భూమిని వాటి మధ్యన ఉన్న సమస్తాన్ని 6 రోజులలో సృష్టించాడు. ఆ తర్వాత సింహాసనాన్ని ఆర్షును అధిష్ఠించాడు. ఆయన తప్ప మీకు ఏ సంరక్షకుడు కానీ సిఫారసు చేసేవాడు కానీ లేడు. అయినా మీరు హితబోధను గ్రహించరా? యుదబ్బిరుల్ అమ్ర మినస్ సమాఇ ఇలల్ అర్ది సుమ్మా యఅరుజు ఇలైహి ఫయబ్తగిహు మిన్ కాన మిక్దారుహు అల్ఫ సనతిన్ మిమ్మా తఉద్దూన్. ఆయనే లింగి నుండి నేల వరకు సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. తర్వాత ఇదంతా ఒకానొక రోజున ఆయన వద్దకు చేరిపోతుంది. దాన్ని ఆ రోజు పరిమాణం మీ లెక్క ప్రకారం 1000 సంవత్సరాలు. దాలిక ఆలిముల్ గైబి వషహాదతిల్ అజీజుర్ రహీమ్. ఆయన గోచర అగోచర విషయాలను ఎరిగినవాడు, గొప్ప శక్తిమంతుడు, అపార కృపాశీలుడు. అల్లదీ అహ్సన కుల్ల షైఇన్ ఖలఖహు బదా ఖల్కల్ ఇన్సాన మిన్ తీన్. ఆయన ఏ వస్తువును చేసినా చాలా చక్కగా చేశాడు. మానవ సృష్టి ప్రక్రియను మట్టితో మొదలుపెట్టాడు. తుమ్మా జఅల నస్లహు మిన్ సుల్లాలతిన్ మిన్ మాఇన్ మహీన్. ఆ తర్వాత అతని సంతతిని అత్యంత అధమమైన నీటితో రేతస్సుతో చేశాడు. ثم ذبحه ونفخ فيه من روحه وجعل لكم السمع والأبصار والأفئدة قليلا ما تشكرون. పిదప దాని తగు రీతిలో తీర్చిదిద్ది అందులో తన ప్రాణం పోశాడు. ఆయన మీ చెవులను, కళ్ళను, హృదయాలను చేశాడు, కానీ మీరు కృతజ్ఞతలు తెలుపుకునేది తక్కువే. వఖాలు ఇదా దలల్నా ఫిల్ అర్ది అఇన్నా లఫీ ఖల్ఖిన్ జదీద్ బల్ హుమ్ బిలిఖాఇ రబ్బిహిం కాఫిరూన్. వారు అవిశ్వాసులు ఇలా అంటున్నారు, ఏమిటి, మేము మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొత్తగా సృష్టించబడతామా? అసలు విషయం ఏమిటంటే వారు తమ ప్రభుత్వ సమావేశం కానున్నామని దానిని ఒప్పుకోవడం లేదు. కొలి యతవఫాకుం మలకుల్ మౌతిల్లదీ వక్కిల బికుం సుమ్మా ఇలా రబ్బికుం తుర్జఊన్. ఉపరోక్త వారికి చెప్పు, మీపై నియమించిన మృత్యుదూత మీ ప్రాణాలను వశపరుచుకుంటాడు. పిదప మీరు మీ ప్రభు వద్దకు మరలించబడతారు. వలౌ తరా ఇదిల్ ముజ్రిమూన నాకిసు రూసిహిం ఇంద రబ్బిహిం రబ్బనా అబ్సర్నా వసమఅనా ఫర్జినా నఅమల్ సాలిహన్ ఇన్నా మూకినూన్. అపరాధులు తమ ప్రభు ఎదుట ఏ విధంగా తలలు వంచుకొని ఉంటారో నీవు చూస్తే బాగుండు. వాయిలా అంటారు, ఓ మా ప్రభు, మేమంతా చూసాము, విన్నాము. ఇప్పుడు మమ్మల్ని తిరిగి హలోంలోకి పంపించు. ఇక మీదట మేము మంచి పనులు చేస్తాం. మాకు ఇప్పుడు పూర్తిగా నమ్మకం కలిగింది. ఆలోచన కుల నఫ్సిన్ హుదాహా వలాకిన్ హక్కల్ కౌలు మినల్ అమ్లానా జహన్నమ మినల్ జన్నతి వన్నాస్ అజ్మഈన్. మేము కనుక తలుచుకుంటే ప్రతి వ్యక్తికి మార్గదర్శనం చేయించి ఉండేవారు, కానీ నా తరపు నుండి ఒక మాట ముందుగానే ఖరారైపోయింది. నేను నరకాన్ని జిన్నాతులతో మనుషులతోనే నింపుతాను అన్నమాట నిజమే. ఫదఖూ బిమా నసీతుం లిఖా'a యౌమికుం హాదా ఇన్నా నసీనాకుం వదూఖూ అజాబల్ ఖుల్ది బిమా కుంతుం తఅమలూన్. ఇప్పుడు రుచి చూడండి, ఎందుకంటే ఈనాటి సమావేశాన్ని మీరు మర్చిపోయారు కాబట్టి మేము కూడా మిమ్మల్ని విస్మరిస్తాం. మీరు చేసుకున్న కర్మల పర్యవసానంగా శాశ్వతమైన శిక్షను రుచి చూడండి. ఇన్నమా యؤمن بآيات الذين إذا ذكروا بها خروا سجدا وسبحوا بحمد ربهم وهم لا يستكبرون. మా సూచనలను గుర్తు చేసినప్పుడు సాష్టాంగపడిపోయే వారికి నిజానికి ఆ సూక్తుల పట్ల విశ్వాసం కలవారు. వారు స్తోత్ర సమేతంగా తమ ప్రభు పవిత్రను కొనియాడుతారు. వారిలో గర్వమే కోశానం ఉండదు. తతజాఫా జునూబుహుం అనిల్ మదాజి'i యద'ఊన రబ్బహుం ఖౌఫన్ వతమఅ వమిమ్మా రజక్నాహుం యున్ఫికూన్. రాత్రివేళలు వారి వీపులు వారి పడకల నుండి వేరే ఉంటాయి. వారు తమ ప్రభువును భయంతోనూ ఆశతోనూ వేడుకుంటూ ఉంటారు. మేము వారికి ప్రసాదించిన ఉపాధి నుండి ఖర్చు చేస్తారు. వలా తఅలము నఫ్సుం మా ఉఖ్ఫియ లహుం మిన్ ఖుర్రతి అయున్ జజాఅం బిమా కానూ యఅమలూన్.
వారు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా వారి కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామగ్రి దాచిపెట్టబడి ఉందో ఏ ప్రాణికి తెలియదు. అవమన్ కాన మోమినన్ కమన్ కాన పాకిస్తాన్. ఏమిటి? విశ్వాసి అనేవాడు అవిధేయునితో సమానుడు అవుతాడు. వారెన్నటికీ సమానుడు కాలేడు. అమలది నామను ఆమెలు సాయుధ బలం జన్నాతుల్ మావాను దిల్లం బిమా కాను రామలు. ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉంటారు వారు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా వారి ఆతిథ్యం కొరకు స్వర్గవనాలలో నివాసాలు ఉంటాయి. వామలది నఫదమా బాహుమన్నా కుల్లమా రాదు మరెవరు అధివేద వైఖరిని అవలంబించారు వారి నివాస స్థలం నరకం అవుతుంది. వారు దాని నుండి బయటపడడానికి ప్రయత్నించబడల్లా అందులోనికి తోయబడుతుంటారు. వారితో ఇలా అనబడుతుంది, మీరు తిరస్కరిస్తుండే నరకాగ్ని యాతనను తవ్వి చూడండి. వాళ్ళని కన్నాహం మేము వారికి ఆ ప్రళయ దినపు పెద్ద శిక్షకు ముందు యహలోకంలో కూడా కొన్ని శిక్షల రుచి చూపిస్తాం. బహుశా వారు దారికి వస్తారని. అమనాల్లో మన దగ్గర మారదాన్ తన ప్రభు సూచనలు ఆయతల ఆధారంగా బోధపరిచినప్పటికీ వారి పట్ల విముక్తి చూపి వారి కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? అలాంటి అపరాధులపై మేము ప్రతీకారం తీర్చుకుంటాము.